ఇప్పుడే అందిన వార్త. ఒక ఉద్యోగి జీతం 15,000 కానీ ఆస్తులు మాత్రం 30 కోట్లు. బయటపడ్డ ఉద్యోగి బండారం. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలకంటూ ఉంటారు నిరుద్యోగులు. అయితే అలా సంపాదించిన తర్వాత కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలా ఇప్పుడు తాజాగా 15,000 రూపాయల జీతానికి పనిచేసే ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు మాత్రం 30 కోట్లకు పైగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఘటన కర్ణాటక ప్రాంతంలోని కొప్పల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన కర్ణాటక అంతా కూడా పెను సంచలనాలు సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కర్ణాటక ప్రాంతంలో కలకప్ప నిండగుండి అనే వ్యక్తి KRIDLలో ఇందులో 20 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ క్లర్క్గా పనిచేస్తున్నారు. ఇతని జీతం 15,000 రూపాయలు అయినప్పటికీ కూడా ఆదాయానికి మించి మరీ ఆస్తులు సంపాదించారని ఆరోపణలు వినిపించడంతో నిండిగొండ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ క్లర్క్కి మొత్తం 24 ఇల్లులు, 40 ఎకరాల భూమి, 35 తులాల బంగారం, 1 కేజీన్నర కిలోల వెండి కూడా ఆభరణాలు, 6 చోట్ల స్థలాలు, పలు రకాల డాక్యుమెంట్లు, పలు రకాలైనటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిండగుండి అందులోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జరణప్ప చించోలికలు 2019 నుంచి 25 వరకు కూడా 96 నకిలీ ప్రాజెక్టులను రూపొందించాలని అనుమానాలు రావడంతో త్రాగునీటి పనులు, రోడ్ల డ్రైనేజీ తనిఖీలు చేశారు. ఈ పనులు చేశామంటూ 72 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లుగా అధికారులు కనుక్కున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన KRIDL డైరెక్టర్ బసవరాజు ఇందుకు సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇందులో పనిచేస్తున్న కొంతమంది పైన ఫిర్యాదులు చేయగా లోకాయుక్త అధికారులు తనిఖీ చేపట్టారు. దీంతో నిండగుండి క్లర్కును గడిచిన కొద్ది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తొలగించినప్పటికీ కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా ఇంకా ఉద్యోగంలోనే కొనసాగుతున్నారట. అయితే ఇంత దారుణంగా సంపాదించిన ఆ ఉద్యోగి గురించి మీరేమనుకుంటున్నారో ఈ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.